గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-171 కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. ఓ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఇది దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణించారు. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న 242 మందిలో ఒకరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సివిల్ ఆసుపత్రిని సందర్శించారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్లోని ఘాట్విక్ విమానాశ్రయానికి వెళుతోంది. టేకాఫ్ అయిన నిమిషాల తర్వాత జనాలు ఎక్కువగా ఉన్న మెగానీ నగర్ నివాస ప్రాంతంలో కూలిపోయింది. దారిన వెళ్తున్న వ్యక్తి చిత్రీకరించిన ఫుటేజీలో విమానం పైకి లేవడానికి కష్టపడుతూ నేలపై కూలిపోవడంతో మంటలు అగ్నిగోళంగా ఎగిసిపడ్డాయి. విమానంలో 200 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్ వారు, ఒక కెనేడియన్ ఉన్నారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానం మధ్యాహ్న భోజనం సమయంలో మెడికల్ కాలేజీ హాస్టల్ బ్లాక్పై కూలింది. దీంతో మరణాలు పెరిగాయి. ఆర్మీ, NDRF, CIASF, స్థానిక అగ్నిమాపక ఏజెన్సీ సహాయక చర్యలు ప్రారంభించబడ్డాయి. 1.25 లక్షల లీటర్లకు పైగా జెట్ ఇంధనం పేలడంతో ప్రమాద స్థలంలో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయని సహాయక సిబ్బంది తెలిపారు. మంటల తీవ్రత కారణంగా వారిని కాపాడటం అసాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనను షాకింగ్, బాధాకరమైనదిగా అభివర్ణించారు. సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించమని పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానం సంబంధాలు తెగిపోవడానికి కొన్ని క్షణాల ముందు మేడే కాల్ చేసిందని తెలిపారు. ICAO ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికార విచారణను ప్రారంభించింది. ఈ విషాదం 2011లో వాణిజ్య సేవల్లోకి పెట్టబడిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్కు సంబంధించిన మొదటి ప్రమాదాన్ని సూచిస్తుంది. బోయింగ్ CEO కెల్లీ ఆర్ట్బర్గ్ సంతాపం వ్యక్తం చేసి విచారణకు సహాయం చేయడానికి సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. UK ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ విచారణలో భారత అధికారులతో విదేశాంగ కార్యదర్శి సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భయంకరమైన విమాన ప్రమాదం తర్వాత ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మేము చేయగలిగినది ఏదైనా ఉంటే మేము చేస్తామని అన్నారు. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ మరణించిన వారి కుటుంబాలకు 1 కోటి పరిహారం, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు కవరేజ్, దెబ్బతిన్న మెడికల్ కాలేజీ మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికి సహాయం ప్రకటించింది.